ఇంగ్లీష్ సబ్జెక్టులో పాఠ్యాంశంగా చేర్చడం ఎంతో సంతృప్తినిచ్చిందని యువ కవి కార్తిక్ నాయక్ అన్నారు. కళానికి మరింత పదును పెడతానని తెలిపారు. బంజారా తెగలో పుట్టి వాళ్ళ సంప్రదాయాలను కవితా రూపంలో నేటి తరానికి అందిస్తున్న రమేష్ కార్తిక్ నాయక్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. పచ్చటి పల్లెవనంలోంచి పూసినటువంటి కవిత్వం నేడు పాఠ్యాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44 పక్కనే ఉన్నటువంటి జక్రాన్పల్లి తాండాల్లోనే పుట్టాడు ఆ యువకుడు రమేష్ నాయక్. ఆయన రచించినటువంటి కవితలు ఎన్నో ఇవాళ విద్యార్థులు చదువుకునే స్థాయికి ఎదిగాయి. చెక్ముక్ అనే కవిత లేటెస్ట్గా సిబిఎస్ఈ సిలబస్లో 8వ తరగతి 6వ పాఠ్యాంశంగా అందులో పొందుపరిచారు. ఆయన లేటెస్ట్గా రాసినటువంటి ఈ చెక్ముక్ చాలా ఫేమస్ అయింది. ది రోజ్ ల్యాండ్ పేరుతో 8వ తరగతి సిబిఎస్ఈ సిలబస్లో చేర్చడం జరిగింది. ఆ యువ కవి ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. ఆయన కవిత్వం ఎట్లా జాలువారింది, అసలు కవిగా కావాలనుకున్నటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది అనే అంశాలపైన మనతో పాటు రమేష్ కార్తిక్ నాయక్ యువ కవి ఉన్నారు. హాయ్ సార్, మీకు కంగ్రాట్స్. ఎందుకంటే ఇంత మంచి బంజారా తెగకు చెందినటువంటి ఈ కవిత్వం ఇవాళ సిబిఎస్ఈ సిలబస్కి వెళ్ళడం అంటే నిజామాబాద్ జిల్లా వాసులు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నటువంటి సందర్భం. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. నిజానికి అంటే ఈ వార్త ప్రకటించిన తర్వాత ఇంకా దాదాపుగా కొంచెం అందరూ ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి వాళ్ళ ఆనందాలు, అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఆనందాన్ని నాతో షేర్ చేసుకోవడం, ఇదంతా కూడా ఒక గొప్ప అనుభవంగా అనిపిస్తుంది. ఎన్ని కవిత్వాలు రాశారు? అసలు కవి కావాలనుకున్నటువంటి సందర్భం ఎట్లా వచ్చింది? మీరు మొదట రాసినటువంటి కవిత్వం ఏంటి? నేను 2009లో నన్ను మా నాన్న శ్రీ విజయసాయి హై స్కూల్ బోధనలో జాయిన్ చేశారు. అప్పుడు దాదాపుగా మనకు తెలంగాణ ఈ ఉద్యమం ఇదంతా విస్తృతంగా జరుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్ర సాధన. ఆ టైంలో మాకు హాలిడేస్ దొరుకుతూ ఉంటే నేను తెలంగాణ ఔన్నత్యం అని ఫస్ట్ పోయం మా టీచర్స్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ద్వారా నాకు అది వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అక్కడ శ్రీ విజయసాయి హై స్కూల్లో చదువుకున్నప్పుడు బోధనలో పంపా సాహిత్య పీఠం అని ఒక సాహిత్య పీఠం కోసం రాసిన తొలి కవిత అది. ఆ తర్వాత ఇంకా నేను అలాగే రాస్తూ ఉన్నాను. మొదట యాక్చువల్గా బొమ్మలు వేసేవాడిని. ఆ బొమ్మలకి అందరికి ఉండే అలవాటే. ఆ బొమ్మలకి క్యాప్షన్స్ రాస్తూ ఆ రకంగా సాహిత్యంలోకి వచ్చా. ఇప్పుడు దాకా మొత్తం 6 పుస్తకాలని నేను ప్రచురించాను. బల్దేర్ బండి కవిత్వ సంపుటి 2018లో వచ్చింది. తర్వాత ఢావ్లో అనేది కథా సంపుటి 2022లో వచ్చింది. కేసుల, ఇది మోదుగు పూల అని అర్థం. కేసుల అనేది ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారితో కలిసి నేను సంపాదకత్వం వహించాను. ఇది 2022. 23లో చక్మక్ అన్న ఈ పుస్తకం ఢిల్లీ నుంచి రెడ్ ఎవర్ ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పుస్తకం చక్మక్ అంటే చెక్కుముకి రాయి, ఈ పుస్తకంలోని రోజ్ ల్యాండ్ అన్న కవితనే సిబిఎస్ఈలో 8వ తరగతి వాళ్ళకి 6వ పాఠంగా చేర్చారు. ఇది కాకుండా 2 అనువాదాలు కూడా చేశాను. వైకుంఠపాలి అని ఒక కవిత్వ సంపుటి, తర్వాత నీలిం కుమార్ అస్సామీస్ కవి నీలిం కుమార్ గారిది కలల రైలు అని ఒక కవిత్వ సంపుటి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చేశాను. మొత్తం 6 పుస్తకాలు. అంటే బంజారా తెగకు సంబంధించి మీ ఈ సంస్కృతి సంప్రదాయాలు, బంజారాలు ఎట్లా ఉంటారు ఏంటి అనే దానిపైన కూడా మీరు రచించినటువంటి పుస్తకం కూడా ఉంది. అసలు ఎట్లా ఉంది మీ అనుభవం? ఎట్లా ఉంది ప్రస్తుతం? ఎట్లా అనిపిస్తుంది? ప్రస్తుతానికి ఆనందంగా ఉంది. నేను ఇప్పటిదాకా రాసింది ఒకే కథా సంపుటి ఢావ్లో. దానిలో 8 కథలు ఉన్నాయి. మా వాళ్ళకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ని మాత్రమే, అంటే ఒక రకంగా కథలుగా ఉండొచ్చు కానీ అది ఇన్ఫర్మేషన్ అనొచ్చు. బయట సమాజానికి కొంత ఇన్ఫర్మేషన్, వీళ్ళు ఎలా బతుకుతున్నారు, వీళ్ళ లైఫ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎలాంటి పద్ధతుల్ని పాటిస్తారు, వీళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా దాదాపుగా దానిలో తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. కానీ నాకు ఇంకా బాగా రాసుంటే బాగుండేదని అనిపించింది. ఆ పుస్తకానికి 2024 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ జాతీయ పురస్కారం లభించింది. ఇంకా రాయాల్సి ఉంది, ఒకటే పుస్తకం కాబట్టి బహుశా ఇంకా రాస్తాను. ప్రస్తుతానికి కొంచెం అందరిలాగే నేను కూడా ఈ చదువుకోవాలి, జాబ్, ఇవన్నీ కూడా కొంచెం హజల్స్ ఉన్నాయి అటు ఇటు. మెల్లిమెల్లిగా రాయాలన్న ఆలోచన ఉంది, రాస్తున్నాను. ఇలాంటి నాలాగానే ఇంకా చాలామంది, అంటే ముఖ్యంగా మన తెలుగులో గిరిజన ఆదివాసీ సాహిత్యం చాలా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. సో ఇప్పుడు నేను బంజారా తెగ నుంచి
ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ గారు, గుగ్లోత్ కృష్ణ అని, తర్వాత మూడు కృష్ణ చౌహాన్, ధనంజయ్ నాయక్, తర్వాత నేను, ఇట్లా మేము కొంతమంది ఉన్నాము. ఆదివాసీ సాహిత్యం నుంచి మల్లీపురం జగదీష్, కుంజ కళ్యాణి, ఇట్లా కొంతమంది, పలమనేర్ బానాజీ, ఇలా కొంతమంది ఉన్నారు. ఇంకా చాలా విస్తృతంగా రావాలని కోరుకుంటున్నాను. ఈ కవితా లోకంలో మరిన్ని యువ కెరటాలు ముందుకు రావాలి. తనకున్నటువంటి ఒక ప్యాషన్తో, తనకున్నటువంటి ఒక లక్ష్యంతో ఈ కవితను ఎంచుకున్నారు. ఇవాళ సిబిఎస్ఈ సిలబస్లో కూడా పాఠ్యాంశంగా పొందుపరచడం పైన తనకెంతో ఆనందంగా ఉందంటున్నారు. అలాగే మొదట్లో తల్లిదండ్రులు తనను ఇబ్బంది పెట్టినా ఆ ఉన్నటువంటి ఆసక్తితో తను ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళి కవిత పైన తనకున్నటువంటి ఆసక్తిని చూపారు. ఇవాళ ఆ ఆసక్తే నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఒక గర్వకారణంగా నిలిచిందని కూడా చెప్పవచ్చు. మొత్తానికైతే యువ కవి నాయక్కి